ఆకివీడు ఇప్పుడు పొలిటికల్ అండ్ రిలీజియస్ హాట్ స్పాట్ గా మారింది. ఇక TV9 క్రాస్ ఫైర్ వేదికగా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేశాయనే చెప్పాలి. RRR కమెంట్స్ పై అదే రేంజ్ లో రియాక్షన్స్ వస్తూ ఉండడం మంటలు పుట్టిస్తోంది. మాజీ IAS విజయ్ కుమార్ ఇచ్చిన రిప్లై ఆ మంటలకు ఆజ్యం పోసింది. అసలు రఘురామ టార్గెట్ ఎవరు? విజయ్ కుమార్ అభ్యంతరం ఏమిటి? TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్తో జరిగిన క్రాస్ ఫైర్లో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. క్రైస్తవ మత సంస్థలు, చర్చలపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఉండి నియోజకవర్గంలో అసలు ఎస్సీలే లేరని, అంబేద్కర్ పేరుతో కొందరు ఆందోళనలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. క్రిస్టియన్లలోకి మారిన వారి వల్ల మతం మారని ఎస్సీలు అవకాశాలు కోల్పోతున్నారన్నారు. చివరకు ఆలయ కమిటీల్లో తీసుకోవాలన్నా మతం మారని ఎస్సీలు దొరకడం లేదని కామెంట్ చేశారు. నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ కంప్లైంట్, సింగిల్ కేసు రిజిస్టర్డ్ అండర్ SC/ST అట్రాసిటీ. అసలు ఎస్సీ లేరండి అక్కడ. లేరు. ఎవరున్నారు మరి అక్కడ? అందరూ క్రిస్టియన్లే. మతం మారారు కాబట్టి వాళ్ళు ఎస్సీలుగా గుర్తించాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ సుప్రీంకోర్టు మీరు రెఫర్ చేస్తారు. సుప్రీంకోర్టు కాదండి, 1950 ఆగస్ట్ 10వ తారీఖు 341 under Article 341, that is the order made which was approved by the President on August 11th of 1950. అప్పుడే ఉంది. తెలివి తక్కువ విధాలకు అర్థం కాల, కొట్టించుకున్నారు. కమిటీలు వేయాలంటే మొన్న కమిటీలు వేయాల్సి వచ్చింది. ఎస్సీ మెంబర్ని వేయాలి అంటే చాలా ఊర్లో దొరకలా. ఎస్సీలు దొరకకపోతే ఎవరైనా ఎస్టీ ఎవరైనా ఉన్నారా? ఆ షెడ్యూల్ కాస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ మాదిగా కాకుండా ఇంకా ఉపకులాలు ఉన్నాయి. ఆ ఏదో ఉపకులానికి సంబంధించిన వాడు ఎవడొకడు మతం మారినవాడు ఉన్నాడా అని వెతికి చచ్చి ఒకళ్ళని పట్టుకోవడం కూడా కష్టమైంది. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై మాజీ IAS విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కులాలను, మతాలను రఘురామ టార్గెట్ చేశారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలానే మాట్లాడతారా అని ప్రశ్నించారు. ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి ప్రొద్దున లేస్తే రోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి అందరినీ కూడా సమానంగా చూస్తామని, అందరికీ సమాన స్థాయి ఇచ్చి సమన్యాయం చేస్తామని మీరు ప్రమాణం చేసి వచ్చి ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని, ఒక కమ్యూనిటీని భుజాన్ని వేసుకుని మిగిలిన వారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మీ ప్రాబ్లం ఏంటి? అంటే మీకు తెలుగుదేశంలో సరైనటువంటి గుర్తింపు లేదా? మీ మాటలు వాళ్ళు వినడం లేదా? మీరు పెట్టిన కేసులకి మీరు ఆశించిన ఫలితం రావడం లేదా? లేకపోతే మీరు బ్యాంకుల్లో డబ్బు దోచుకున్నారని దాని మీద CBI ఎంక్వైరీ జరుగుతుందని, అలాంటి పరిస్థితిలో బీజేపీలోకి వెళ్ళిపోతే వాషింగ్ మెషిన్లోకి వెళ్ళినట్టుగా పరిశుద్ధమై బయటకు వచ్చేయచ్చు, ఏ కుంభకోణం చేసినా కూడా వాషింగ్ మెషిన్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్నారా? చర్చలకు అనుమతులపై రఘురామ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. ఆకివీడు మండలంలో అనుమతి లేకుండా 113 చర్చలు నడుస్తున్నాయని, వాటికి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. లేదంటే నోటీసులు ఇస్తామన్నారు. అనాథరైజ్డ్ చర్చిలు ఉన్నాయి. అనాథరైజ్డ్ చర్చికి పర్మిషన్ కలెక్టర్ దగ్గర తీసుకోవాలి. మీరు పర్మిషన్ తెచ్చుకునే వరకు మీరు ఆపరేషన్లు ఎందుకు చేస్తున్నారు అని సంజాయిషి అడుగుతూ నోటీసులు ఇస్తానని చెప్పా. అనుమతులు లేని చర్చలకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు అని ప్రశ్నించారు విజయ్ కుమార్. కేవలం ఒక చర్చ్కి వెళ్ళినంత మాత్రాన, ఒక మాస్క్కి వెళ్ళినంత మాత్రాన, ఒక గురుద్వారాకి వెళ్ళినంత మాత్రాన వారు మతం మార్పిడి అయినట్టు కాదు. అది అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక సార్లు అనేక టెంపుల్స్కి, చర్చెస్కి, మాస్కులకి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. సో అందువల్ల మియర్ అటెండింగ్ ఏ ప్రేయర్, మియర్ అటెండింగ్ ఏ రిచువల్ డజంట్ మేక్ కన్వర్షన్ అన్లెస్ ఒక పద్ధతి ప్రకారంగా కన్వర్ట్ అయితే తప్ప. అలాంటి అంశాన్ని అసలు మీరు ఎందుకు దీన్ని రేకెత్తించి రేకప్ చేసి కొన్ని వర్గాలలో భయాన్ని గురి చేస్తున్నారు? ఏదో 113 చర్చెస్ ఉన్నాయి, పర్మిషన్ లేకుండా నోటీసులు ఇస్తామని. మీరెవరు నోటీసులు ఇవ్వడానికి? దానికి ఒక వ్యవస్థ ఉంది, అధికార వ్యవస్థ. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ చూసుకుంటుంది. మొత్తంగా రఘురామకృష్ణరాజు కామెంట్స్, దానిపై వస్తున్న రియాక్షన్స్ తో ఆకివీడు ఇప్పుడు పొలిటికల్ అండ్ రిలీజియస్ హాట్స్పాట్ గా మారింది. రామాలయ పునర్నిర్మాణ వివాదం కాస్త అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర వ్యాప్త హాట్ టాపిక్ గా మారింది.